అహంకారంగా గర్వంగా నడిపించబడి ఎప్పుడు కోరుకోడు ఆయన. చిన్నవారినే కోరుకుంటాను. ఏమంటే సామాన్యమైన వ్యక్తిని కోరుకుంటాడు ఆయన. అందరికంటే చిన్నవారిని ఆయన కోరుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ విషయం మీరు ఆలోచన చేయగలిగితే, మనం గుర్తిరగలిగితే, ఇర్మియాతో దేవుడు అంటాడు ఏమని తెలిసినా, నేను నిన్ను చెప్పండి, ఆ మాటలున్నాయా, నేను నిన్ను ప్రవక్తగా చేస్తాను, నియమించాను, ఎత్తడి ప్రాకారంగా చేసేస్తానంటే ఆయన అంటాడు, అయ్యా నేను బాలున్నాయా, నేను ఎవరిని, బాలుడిని. నేను అధికారుల దగ్గర పంపించేది, నేను రాజుల దగ్గర పంపించేది, నేను ఇతడి ప్రకారంగా చేస్తా ఉన్నా. బాలు అంటే బాలు అనమాక, నేను బాలు అనవద్దు అని ప్రభు చెప్పాడా లేదా? సరే గమనించారు ప్రియమైన వాళ్ళరా. ఇంకా మీరు అదే సందర్భంలో ఆలోచన చేసుకోగలిగితే, యోసేపు ఎవరంట ఆ కుటుంబంలో? నోరు తెరవండి. యోసేపు ఎవరు? అంతమంది ఉన్నారుగా ఇంట్లో, లేరా? ఎందుకంటే వీరులు లేరా, సూర్యులు లేరా, బలవంతులు లేరా, బలాఢ్యులు లేరా? అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజు నీలో ఉన్న ఆ బలహీనతని, నీలో ఉన్న ఏమంటే నేను చిన్నవాణ్ణి కదా. ఇప్పుడు సౌలు ఉన్నాడు. సౌలుని దేవుడు అభిషేకించేదానికి ముందు ఆయన ఏమన్నాడు? నా గోత్రము ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని, నా గోత్రం ఏ పాటిది, ఇశ్రాయేలు అందరిలో ఎన్నిక లేనిది కదా. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళు ఏ రోజు కూడా మనం అధైర్యపడకుందాము గాక. హల్లెలూయా. ఆ చిన్నవాని ద్వారానే దేవుడు మహిమ కలిగిన గొప్ప కార్యాలు చేశాడు. ఆ గిద్యోను ద్వారానే ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ కలుగు చేశాడు. ఆ యోసేపు ద్వారానే ఆ కుటుంబం అంతా పోషించబడేటట్లుగా, ఏమంటే ఆ ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా దేవుడు చేశాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక మన దేవుడు మన టాలెంట్స్ని కానీ, మన శక్తిని కానీ, మన ఏమంటే బలహీనతలను కానీ అవి ఏమి చూడడు. నీలో ఆయన చూసేది తెలిసినా నువ్వు అప్పగించుకోవడమే ఆయన చూస్తాడు. అర్థమవుతుందా? నాకు ఆ గాడిద పిల్ల చెప్పండి కావాలి, విప్పేదానికి పంపించారు. అది విప్పిన తర్వాత అలా వచ్చేయాలంతే, అలా ఆయన దగ్గరికి రావాలి. అలా ఆయన దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో దాని మీద బట్టలు వేస్తే దాని మీద ఎక్కి కూర్చుంటే ప్రియమైన వాళ్ళరా, చూడండి గాడిదకి అంతకుముందు విలువ ఉందా? ఇప్పుడు అది దేని మీద నడుస్తుంది? కొత్త బట్టలు అంట. ఎంతకాలం దాచిపెట్టుకున్నారు, నాకు కావాలని. అవి తీసుకొని వచ్చేస్తే ఏమండి దాని మీద నడుచుకుంటా వెళ్తా ఉంది. విలువ లేని దానికి ఎంత విలువ కలుగు చేశారు చూడండి యేసయ్య. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో అది గుర్తెరుగుదుము గాక, అది ఆలోచన చేసుకుందుము గాక. నువ్వు అర్థం చేసుకోవాల్సింది తెలిసిన, ఆయనకి నేను కావాలి అన్నాడు కదా. ఆయన సొంతంగా నేను మారదాం, ఆయనకి ఇష్టడుగా నేను మార్చబడాలి, ఆయన నన్ను సమర్పించుకోవాలి, ఆయన నన్ను అప్పగించుకోవాలి అన్న ఆ తలంపు నీకు ఉండగలిగితే చాలు. హల్లెలూయా. నువ్వు ఎంత బలహీనుడైనా నా దేవుడు నిన్ను బలవంతుడిగా చేయును గాక. ఎంత ఎన్నిక లేని వ్యక్తిగా, ఎంత తీసివేసిన వ్యక్తిగా ఏమైంది నువ్వు నడిపించబడుతూ ఉన్నా, అందరి మధ్యలో ఘనతకు కారణంగా నా దేవుడు చేయును గాక. హల్లెలూయా. అందరి నోళ్ళలో నిన్ను గురించి మాట్లాడుకునేటట్లుగా నా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగే స్థితిలోనికి రావాలి. ఇంకా మీరు చూడండి, అక్కడ ఏ మనుష్యుడు ఎన్నడూను చెప్పండి దాని మీద కూర్చోలేదంట. ఏ మనుషుడు కూర్చోలేదంట, ఎన్నడూ నువ్వు కూర్చోలేదంట. అంటే దాన్ని మనం దేనికి పోల్చుకోవచ్చయ్యా అంటే ఏమండి, ఎవరికి అది బానిసగా మారలా. దేనికి అది చెప్పండి బానిసగా మారలా. తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటున్న పరిశుద్ధమైన జీవితానికి మనం పోల్చవచ్చు. ప్రియమైన వాళ్ళ ఎవరు దాని మీద ఎన్నడూను కూర్చోలా. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ వెళ్ళి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? నువ్వు ఎంత బలహీనుడు అని అనుకుంటూ ఉన్నా, ఎంత శక్తిహీనుడు అని అనుకుంటూ ఉన్నా, నీ వ్యక్తిగత జీవితంలో ఎంతమంది తృణీకరించినా సరే
నీ జీవితం నువ్వు కాపాడుకుంటూ వెళ్తా ఉండు. ఒకరోజు నీ ద్వారా మహిమ కలిగిన కార్యాలు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. 19వ అధ్యాయం, లూకాసు వర్తమానం 19వ అధ్యాయం 32వ వచనం చూడండి. అందరూ చదవండి, అందరూ చదవండి. అందరూ అంటుంటే బిగ్గరగా. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని. చాలు, తలపైకి ఎత్తండి. యేసుప్రభు ఇద్దరు శిష్యులను చూశాడు, పిలిచాడు. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది. దాని కట్లు విప్పి తోలుకొని రండి. ఆ తర్వాత చూడండి ప్రియమైన వాళ్ళరా, మీరు వచ్చేటప్పుడు అడుగుతారు. అడిగితే ఇది ప్రభువులకు కావలసి ఉన్నది అని చెప్పండి, అంతే. నీకేం మాట్లాడద్దు మీరు అని చెప్పి పంపితే వాళ్ళు, ప్రియమైన వాళ్ళు ఒకసారి గమనించండి, ప్రభువా ఎదుట ఉన్న గ్రామానికి సాహసాలు పోయాం కదా అని అన్నారా? 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 అన్నలా. ఎదుట ఉన్న గ్రామానికి పోయారు. పోయిన తర్వాత కట్టబడిన గాడిద పిల్ల అక్కడ కనపడింది. దాన్ని విప్పారు, తోలుకొని వస్తా ఉన్నారు. అక్కడ రాయబడిన మాట చూడండి. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొన్నారు. చెప్పినట్టే కనుగొన్నారు. ఆయన తమతో చెప్పినట్టే కనుగొన్నారు. అర్థమవుతుందా? ఆయన చెప్పిందే జరిగింది కానీ చెప్పని జరిగింది అక్కడ. ఎవరు తెరవండి. అర్థమవుతుందా? అంటే ఆ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి వచ్చినా, దేవుడు ఏ రోజు కూడా చెప్పండి, దేవుడు ఏ రోజు అబద్ధమాడడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా దేవుడు ఏ రోజు ఎప్పుడు ఎక్కడ తప్పు చెయ్యడు. అర్థమవుతుందా? దేవుడు ఏ రోజు ఎక్కడ ఎప్పుడు తప్పు చెయ్యడు. దేవుడు అబద్ధ మాడడు. అర్థమవుతుందా? అదే విధంగా చూడండి, యేసుప్రభు ఏదైతే చెప్పాడో వెళ్తుందనే ఆ ఘాటికి కట్టబడింది గాడిద కనపడుతుంది, కళ్ళ ముందు కనపడతానే ఉంది. వెళ్ళారు, విప్పారు, తోలుకొని వస్తా ఉంటే యజమానుడు వచ్చాడు. ఇది నాది, ఎక్కడ తోలుకుపోతున్నారు అని అంటే ఇది ప్రభువుకు. ఇదంతా యేసుప్రభు చెప్పి పంపించాడా? చెప్పకుండా పంపించాడా? నో తెరవండి. అందుకని అక్కడ మాట ఉంది, ఆయన చదవండి మాట. ఆయన తమతో చెప్పినట్టే కనుక్కున్నారు. దేవుని నోట ఏ రోజు అబద్ధం రాదు. ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మనం అనుకోండి, ఇక్కడ కూర్చొని ఒకటి చెప్తే అక్కడ పోయి ఒకటి జరుగుద్ది. అవునా కదా? చెప్పలేమండి. అవునా కదా? పరిశోధనలు చేసి ఆకాశం మేఘావృతమవుతుంది. ప్రచండమైన చెప్పండి వర్షాలు పడతాయి అని అంటే వర్షాలు పడ్డాయా? చెప్పలేమండి. పడ్డాయా? పడవు. అసలు వర్షమే రాదు, బంగాళాఖాతంలో సుడిగుండం కూడా పుట్టలేదు అని అనుకో, ఆ తర్వాతే పుడుతుంది ఆడ. ఆ తర్వాత వర్షాలు వస్తాయి. గమనిస్తున్నారు ఎప్పుడన్నా? అంటే ఆయన ఎవరు చెప్పండి గట్టిగా? దేవుడు. మనం ఎవరమే? మనుషులు. మనం చెప్పిన మాట జరగవచ్చు, జరగకపోవచ్చు. ప్రియమైన వాళ్ళ మనం నిజము చెప్తా ఉంటాం. చెప్పండి గట్టిగా. అబద్ధం కూడా వస్తూ ఉంటుంది. అవసరాన్ని బట్టి నోరు తెరిచి అబద్ధాలు ఆడేవాళ్ళకి ఇక్కడే ఉన్నారు. అయితే దేవుడు అబద్ధమాడడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అబద్ధమాడడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన తమతో చెప్పినట్లే అలాగే కనుక్కున్నారు. దాని గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా.
దేవుడు చెప్పిన దానిలో తప్పు ఉండనే ఉండదు. ఒక వ్యక్తికి దేవుడు ఏదైనా చెప్తే అందులో ఏ తప్పు ఉండనే ఉండదు. ఆయన అబద్ధమే ఆడు. బైబిల్ రాయబడిన మాట తెలిసిన, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమిస్తున్న వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వ్యక్తిగతంగా ఉన్నవారికి ప్రియమైన అన్నారా, ఏదైనా సరే ఆయన మేలే చేస్తా ఉంటాడు. ఆయన నోట ఒక మాట బయలుదేరిందంటే అది మేలే జరుగుతుంది. ఆయన మేలే చేస్తారు ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ ఆలస్యంగా అనిపించవచ్చు, ఆలస్యం అయినా సరే అక్కడ అద్భుత కార్యం జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట అబద్ధం కాదు. ఆయన చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉండదు. ఏమంటే అది ఒకవేళ ఆలస్యమైనా సరే అది అద్భుతమైన కార్యమే చేస్తాయి. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. దాన్ని మనం ఆలోచన చేసుకోగలిగే ఆ స్థితిలోనికి రావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఏ రోజైనా సరే మనందరినీ ఆయన మంచి మార్గంలో నడిపిస్తాడు, కానీ చెడు మార్గంలో ఏమాత్రమైన పొరపాటు కూడా నడిపించడు ప్రియమైన వాళ్ళ. దేవుడు చూడండి, ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు ఇద్దరిని పిలిచి ఆశీర్వదించి ఈ తోటని మీరు చెప్పండి సేద్యపరచండి, కాచుకోండి అన్నాడు. అర్థమవుతుందా? మొత్తం తినండి, ఆ మధ్యలో చెట్టు ఉందే దాన్ని మాత్రం మీరు ముట్టుకోవద్దు, తాకవద్దు, తినవద్దు అన్నాడు. సరే అని తల ఊపి జీవిస్తూ ఉన్న ఆ రోజుల్లో ప్రియమైన వల్ల మీరు చూస్తే ఏమండి ఆ సాతానుగాడు పాములో దూరి మాట్లాడుతూ ఉంటే ఏమో గ్రహించలేక ఆ మాటలకి చెవి యొగ్గిపోయి అదంటారే పప్పులో కాలేసి ఆమె పాడుగాడమే కాకుండా ఆ తర్వాత భర్తకు కూడా తీసుకొచ్చి పెడితే ఏమండి భార్య పెట్టింది తినకపోతే భర్త పరిస్థితి ఎట్లుంటుందిగా తెలుసు కదా మీకు. అది ఈరోజు ప్రారంభం కాల, ఆ రోజే ప్రారంభమైంది కాబట్టి ఆయన కూడా శుభ్రంగా తిన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఏ రోజైనా మంచి మార్గం నడిపిస్తారు. అర్థమవుతుందా? నడిపిస్తున్న ఆ మార్గములో అర్థమవుతుంది ప్రియమైన బాగా గమనించండి. ఆ చెట్టు కాయలు తినొద్దురా అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి చెప్పండి గట్టిగా? తినకూడదు కదా, అవునా కదా? వీళ్ళు పోయి తొందరపడి తిన్నారు. సరే ఆ రోజు అయిపోయింది. ఈ రోజున మనోళ్ళు ఉంటారే కొంతమంది జ్ఞానమని చెప్పుకుంటూ అజ్ఞానంగా మాట్లాడుతుంటారే. ఎవరు? అందరిలో ఉంటారు, వాళ్ళు అందరిలో ఉంటారు. వాళ్ళ మాటలు తెలిసిన మనిషి బలహీనుడని దేవునికి తెలుసు కదా, తెలిసి కూడా చెట్టుని దగ్గర పెట్టినట్టు, దేవునికి తెలిసి కూడా చెట్టు అక్కడ ఎందుకు పెట్టినట్టు, దానికి కాయలు ఎందుకు పెట్టినట్టు, అసలు చెట్టు ఎందుకు వేసినట్టు అని మాట్లాడలేవా ఈ రోజున? దేవునికి తెలుసు కదా, బలహీనుడని తెలుసు కదా, తెలివి తక్కువడం తెలుసు కదా, బుద్ధిహీనం తెలుసు కదా. అసలు అక్కడ ఆ చెట్టే లేకపోతే ఎంత బాగుండేది. సాతాను గడు వచ్చి మాట్లాడినా కూడా వీళ్ళు లోనయ్యేవాళ్ళు కాదు కదా, అక్కడికి పోయేవాళ్ళు కాదు కదా, కోసుకునేవాళ్ళు కాదు కదా, తినేవాళ్ళు కాదు కదా. ఆ మహిమ, ఆ ఆనందం, ఆ సంతోషం ఇవన్నీ పోగొట్టుకునేవాళ్ళు కాదు కదా. అర్థమవుతుందా? ఇలాంటి మాట్లాడటం ఎంతమంది లేరు. అర్థమవుతుందా? అంటే దేవుడు చేసింది చెప్పొచ్చుగా, దేవుడు చేసింది తప్పు అన్నట్టుగా, దేవుడు చెప్పింది తప్పు అన్నట్లుగా. అంటే దేవుని తప్పుడుగా చేయడం, దేవునిలో తప్పు పట్టడం, ఇలాంటి స్వభావం ఈ రోజున మనిషికి కలుగుతా ఉంది. అర్థమవుతుందా? అయితే దేవుడు ఎప్పుడు చెప్పండి గట్టిగా, దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడడు. ఆయన చెప్పిన దానిలో తప్పు అనేది ఉండనే ఉండదు ప్రియమైన వాళ్ళ. అది గుర్తెరుగుదము గాక.
వాళ్ళది ఎరగక గ్రహించక ఏమండి వాళ్ళు తమకు అనుగ్రహించబడిన మేలును పోగొట్టుకున్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దాన్ని మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగిన సత్యంగా మారును గాక. హల్లెలూయా. దేవుడు నిన్నైనా నన్నైనా సరే ఆయన సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? వాళ్ళకి చెప్పిందండి తినొద్దురా అన్నాడు, వీళ్ళు ఏం చేశారు? అంటే దేవుని మాటినారు, దెయ్యం మాటినారా? అర్థమవుతుందా? దేవుని మాట వినొచ్చు కదా, ఆయన అబద్ధం చెప్పడు కదా. తిను తినమునా చెప్పండి, తిను తినమునా ఆయన అబద్ధమాడా? ఆయన చెప్పిన మాటలో తప్పు ఉందా? దేవుడు ఎప్పుడు అబద్ధమాడడు. ఆయన చెప్పినట్లు ఏది తప్పు ఉండనే ఉండదు. ప్రియమైన వాళ్ళ దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. చూడండి, శిష్యులు కూడా చూడండి, ఆయన తమతో చెప్పినట్లే కనుగొన్నారు, కానీ వేరేది ఇంకొకటే లేదు, అక్కడ జరగలేదు. ప్రియమైన వాళ్ళు దాన్ని గుర్తెరుగుదము గాక. ఇంకా మీకు అర్థమైందని చెప్తాను చూడండి. యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో ఆయన దగ్గరికి ఇంకా రాలేదు, కానీ ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి, ఏమయ్యా బోధకుడు పన్ను చెల్లిస్తాడా చెల్లించడా అన్నాడు. బోధకుడు పన్ను చెల్లిస్తాడా చెల్లించడా అని అడిగారు. అడిగితే ఎందుకయ్యా అంత మాట మాట్లాడుతున్నారు? మా బోధకుడు పన్ను చెల్లిస్తాడా, ఆయన నీతి కలిగిన వారు, యథార్థత కలిగిన వారు పన్ను చెల్లిస్తారు అన్నాడు. ఈలోపు యేసు ప్రభు గ్రహించి పేతురు ఆయన దగ్గరికి వస్తూ ఉంటే, పేతురు ఆ మాట చూస్తారా? చూడండి, చెప్తాను. 17వ అధ్యాయం, మత్తయి సువార్తమానం 17వ అధ్యాయం 27వ వచనం చూడండి. అయినను మనము వారికి అభ్యంతరం కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికెమ్మని అతనితో. బాగా గమనించండి, పేతురు ఎవరు? పేతురు ఎవరు? చేపల పట్టేదంటే అనుభవం ఉందా లేదా? యేసు ప్రభు పిలిచేంత వరకు ఆ సముద్రంలోకి వెళ్ళి ఏమండి పడవలో వెళ్ళి వాళ్ళలో వేసి చేపలు పట్టిన వ్యక్తే కదా, అనుభవం ఉంది కదా, మంచి అనుభవం ఉంది. ఏమంటే తెలివితేటలో ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు పేతురు నువ్వు వెళ్ళి వల వేసి చేప పట్టుకుని రాపో, అందులో నోరు తెరిస్తే చెక్కలు ఉంటుంది, తీసుకొచ్చి కట్టేయి అన్నాడా? ఏమన్నాడు? నువ్వు సముద్రానికి పో, ఏమయ్యి గాలము. ఎందుకు చెప్పాడన్నమాట? ఈయన దుడుకు పేతురు, యేసుప్రభుకు తెలుసు. ఈయన పోయి ఏం చేస్తాడు చెప్పండి? వలేస్తాడు. అర్థమవుతుందా? ఈయన జ్ఞానాన్ని బట్టి, ఈయన తెలివితేటలు బట్టి వలవేస్తాడు. పోయి నువ్వు వల వేయమాక, నువ్వు వెళ్ళి సముద్రానికి వెళ్ళి ఏం చేయాలంట? సముద్రంలో గాలం వేసేవారు కనిపిస్తారా మీకు? సముద్రంలో ఏం వేస్తారు చెప్పండి గట్టిగా. ఎంతమంది చూడండి వల వేస్తారు, గాలం పొరపాటు కూడా వేరు. అది యేసు ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళి సముద్రానికి వెళ్ళి గాలము వేసి ఏ చేప? ఆ బుద్ధి కూడా పేతులు గ్రహిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? పోయాడు కదా, కాస్త మనకు అవసరమైతేలే అని ఒక చేప పడిన తర్వాత పక్కన పడేసి ఇంకో చేప కూడా పట్టుకుంటాడు, ఇంకో 4 చేపలు పడతాడని ఆలోచన కూడా ఉంది. అయితే ప్రభు అంటాడు, వెళ్ళి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచి, అందులో ఏముంటుందంట? షెకెలు దొరుకుద్ది. నీ వెళ్ళి తీసుకొని వచ్చి కట్టేసాయి, నీకు నాకు కట్టేసాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, అది వినకుండా నాకు అనుభవం ఉంది కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా, నాకు అందం లేదా, సందం లేదా, నాకు టాలెంట్ లేదా, నేను ఊపేస్తాను, తర్వాత సించేస్తాను, తర్వాత ఆరేస్తాను, తర్వాత దుమ్ము కూడా చెప్పండి
తులిపేస్తాను, నా అంత తోడు లేడు అని ఈ అయ్యగారు, ఈ వీరుడు, ఈ సూర్యుడు పోయి వల వేసి ఆ తర్వాత చేపలు పట్టిన దాంట్లో నోరు తెరుస్తా ఉన్నాడు, ఒకదాన్ని నోరు తెరుస్తా ఉన్నాడు. ఉంటాయా? పొరపాటు కూడా ఉండవు. అందుకే ప్రభు అంటాడు, పోయి గాలం వేయి, వేసిన దాంట్లో కూడా మొదటి చేప పట్టుకో, దాన్ని నోరు తెరు, అందులో ఉంటుంది. హల్లెలూయా. అలాగే జరిగిందా, జరగలేదా? దేవుడు చెప్పండి గట్టిగా, దేవుడు చెప్పిన దాంట్లో ఏది కూడా తప్పు ఉండనేరదు. వెతికినా కూడా దేవుడు చెప్పిన మాటలో తప్పు ఉండదు. ప్రియమైన వాళ్ళు దాన్ని గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే, నీవు చెయ్యలేనిది అయినా, నీకు చేత కానిది అయినా, అనుభవం లేనిది అయినా చేసేదానికి యేసయ్య సెలవు ఇవ్వచ్చు. నేను అనుకోండి, నాకు చేత కానిది, నేను చెయ్యలేనిది, నాకు అనుభవం లేనిది ఏమండి చెయ్యమనేదానికి ఆయన సెలవు ఇవ్వవచ్చు, లేదా అనుమతి కూడా ఇవ్వవచ్చు, అనుమతించవచ్చు. అయినా సరే అందులో నా దేవుడు ఏం దాచిపెట్టుంటే మేలే చేయును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? కొంతమంది అంటూ ఉంటాం, ఏం తెలిసినా, ఇది నేను చదివిన చదువు కాదన్నా, నా చదువు దగ్గర ఉద్యోగము కాదన్నా, ఇది నాకు శాత చెప్పొచ్చుగా, ఇది నాకు శాత కాదన్నా, నేను చేసేది కాదన్నా, చిన్నప్పటి నుంచి నేను చేసింది వేరన్నా, చిన్నప్పటి నుంచి నేను బతికింది వేరన్నా, ఇప్పుడు వచ్చి ఇది చేయమంటే నేను యాడ్ చేశానన్నా అని నువ్వు అనకూడదు. ఆ మాట అనకూడదు, ఎప్పుడు ఏ రోజు అనకూడదు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఆ విధంగా నడిపించేదానికి దేవుడు ఒకవేళ మార్గం నీకు సిద్ధపరిచి పెట్టవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు పేతురు కూడా అనుభవం ఏంది? వల వేసే అనుభవం ఉంది ఆయనకి, గాలం వేసే అనుభవం లేదు. ఎప్పుడు ఆయన గాలం వేయలే. యేసు ప్రభువు పోయి గాలం వేయ అంటాడు. అయ్యా నాకు చేత కాదు, చెప్పాను కదా నువ్వు బోరా అంటాడు ఆయన. నేను ఎప్పుడు వేయలేదయ్యా, అనుభవం నాకు లేదయ్యా, నేను చెప్పాను కదా వెళ్ళి పోయి గాలం అయిపో. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు వస్తున్నారా? కాస్త గుర్తెరగండి. కొంతమంది ఎలా తయారవుతున్నా తెలిసినా, నేను చదివిన చదువు వేరన్నా, నా టాలెంట్ వేరన్నా, నా జ్ఞానం వేరన్నా, ఆ తర్వాత నా పరిస్థితులే వేరన్నా. ఇప్పుడు ఆ ఉద్యోగం చేయండి, నేను ఎక్కడ చేయగలనన్నా, ఆ చిన్న ఉద్యోగం అన్నా, ఆ ఉద్యోగం అన్నా, ఆ నెలకు 10,000 వచ్చేదన్నా, ఆ నెలకి 20,000 వచ్చేదన్నా, అదే అన్నా నేను చేసేది, అదేనన్నా. దేవుడు మార్గం సరళం చేయవచ్చు. ఏమండి, ఆ విధంగా నడిపించేదానికి నీ ముందుకు తీసుకురావచ్చు దేవుడు. అర్థమవుతుందా? నా వల్ల కాదు, నేను చేయలేను అని అనకూడదు. నువ్వు ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళ ఏమండి అలా వెళ్ళగలుగుతావో అక్కడే నువ్వు అద్భుతం చూసుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు చూస్తే లూకాసు వర్తమానం 5వ అధ్యాయంలో కూడా ఒక సంభవం ఉంది. ఏం తెలిసినా, యేసు ప్రభువు వచ్చాడండి, నీ దోణి కొంచెం లోతుకు నడిపించి వల వేయమన్నాడు. వేయమన్నప్పుడు ఆయన ఏమన్నాడు? రాత్రంతా నేను చేపలు పట్టానయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, వాళ్ళను వేసి 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 నిద్రాహారాలు లేవయ్యా, కన్ను రెప్పలు చూడయ్యా, కునుకుపోటు వచ్చేస్తుందయ్యా, నిద్రపోయే పరిస్థితి అయ్యా, కాని పరిస్థితి అయ్యా, అయినా సరే ఏం పడలేదయ్యా అని అంటే, అవునా, అయినా నువ్వు వెళ్ళి లోతుకు నడిపించి
జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన లెగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా. సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.